శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ప్రార్థనా ప్రార్థనా ప్రభునితో సంభాషణ, ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే కాపరి. ప్రార్థనా ప్రార్థనా ప్రభునితో సంభాషణ. కన్నీటి ఉపవాస ప్రార్థన, సాతాను శక్తులపై విజయము. కన్నీటి ఉపవాస ప్రార్థన, సాతాను శక్తులపై విజయము. విరిగి నలిగిన విజ్ఞాపన ప్రార్థన, జయమునొసగును జీవితమున. ప్రార్థనా ప్రార్థనా కొండల ప్రార్థన, స్వస్థతనొసగును వ్యాధి బాధలకు. ఒలీవ కొండల ప్రార్థన, స్వస్థతనొసగును వ్యాధి బాధలకు. ప్రభువు నేర్పిన గెచ్చమనే ప్రార్థన, ఆత్మలనొసగును సేవలో. ప్రార్థనా ప్రార్థనా సిలువలో నేర్పిన ప్రార్థన, ప్రేమను నేర్పును బ్రతుకున. సిలువలో నేర్పిన ప్రార్థన, ప్రేమను నేర్పును బ్రతుకున. సాతాను చోరను చోటులేనిది, పాపమును దరి రానియనిది. ప్రార్థనా ప్రార్థనా ప్రభునితో సంభాషణ, ప్రార్థనే
ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ఊపిరి ఆడకపోతే మనిషి చనిపోయినట్లు ప్రార్థించని క్రైస్తవుడు మృతుడే ఆధ్యాత్మికంగా. ప్రార్థన ఒక వెన్నెముక లాంటిది. మనకు వెన్నెముక లేకపోతే ఇలా నిటారుగా నిలబడగలవా? వంగిపోతాం. ఎటు గాలి వస్తే అటో పడిపోతాం. ప్రార్థన లేనివాడు ప్రతి శోధనకు లొంగిపోతాడు, ప్రతి ఆకర్షణకు లొంగిపోతాడు. ప్రార్థించేవాడు అపవాదిని చూసిన వణకడు, శోధన వచ్చిన లొంగడు, పాపపు ఆశలకు లొంగడు, లోకాశలకు లొంగడు. ధైర్యంగా సింహం వలె పరిశుద్ధంగా దేవుని సాక్షిగా నిలబడగలుగుతాడు. ప్రార్థన, బైబిల్ పఠనం రెండు రెక్కలు లాంటివి. ప్రార్థించేవాడు బైబిల్ చదవాలి, బైబిల్ చదివేవాడు ప్రార్థన చేయాలి. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, బైబిల్ చదవరు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడు దేవుని మనసును ఎరిగి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాడు. తన సొంత మాటలతో చేసే ప్రార్థన కాదు, తన ముట్టి పెదవుల ప్రార్థన కాదు, దేవుని ఆత్మతో దేవుని మనస్సును ఎరిగి దేవుని నడిపింపుతో ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థన రెండు రెక్కలు లాంటివి. ఒక పక్షి పైకి ఎగరాలంటే ఒక రెక్క ఉంటే ఎగరలేదు, రెండు రెక్కలుంటే పైకి ఈ లోకానికి అతీతంగా, లోక శోధనలకు అతీతంగా దేవుని కొరకు పరిశుద్ధులుగా దేవుని ప్రణాళిక నెరవేర్చేవారిగా మనం జీవించాలంటే అనుదినము వాక్య పఠనము, మోకాళ్ళ ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఎంతో అవసరం. ఆ ప్రార్థించేవాడు తన జీవితంలో జయం సంపాదించుకుంటాడు. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, ప్రార్థనలో ఎంత ప్రభావం ఉంది, ప్రార్థన ద్వారా ఎన్నెన్ని సాధ్యమని చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా చాలదు. ప్రార్థనలో విజయం ఉంది అని నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మరి ఎందుకు మీరు ప్రార్థన చేయరు? ప్రార్థనలో శక్తి ఉంటే, ప్రార్థనలో స్వస్థత ఉంటే, ప్రార్థనలో విజయం ఉంటే ఎందుకు ప్రార్థన చేయరు? ప్రార్థన చేసుకున్నావా అని మీ బిడ్డల్ని ఎందుకు అడగరు? ప్రార్థన చేసుకుందాం రండి అని మీ ఇంటిలో పిల్లలందరినీ అన్నానికి రండిరా, అన్నానికి రండిరా, అన్నానికి రండిరా, తిని పొండిరా అంటారు. కానీ ప్రార్థన చేసుకుందాం రండిరా, కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని ఎందుకు అనరు? కుటుంబ ప్రార్థన సమయంలో దేవుని దూతలు నీ ఇంటి మీదకి వస్తాయి. నీ ఇంటిలో ఏ హాని లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ దురాత్మ శక్తుల ప్రభావం లేకుండా పరిశుద్ధాత్మని సన్నిధి నింపబడుతుందని మీరు నిజంగా ఎరిగితే హాస్పిటల్ పాలు, మందుల పాలు, రోగాల పాలు, అనవసరమైన గొడవలు, మనసులో వేదనలు, గంటలు గంటలు గొడవలు పెట్టుకొని తిట్టుకుంటూ కూర్చుంటారు చూడండి రాత్రులంతా. ప్రార్థన చేసే వాళ్ళకి ఇంటిలో సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన ప్రాముఖ్యత ఎరిగినప్పుడు ఎందుకు చెయ్యరు? చాలామంది క్రైస్తవులకి వాళ్ళ ఉన్న ఒకే లోటు ప్రార్థన. ఎందుకు చేయరంటే సాతానుకి ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే ఊరుకోడాడు. ప్రార్థన చెయ్యనివాడు సాతాను. చెప్పండి మీలో, మేము ప్రార్థన చేసుకుందాం అనుకున్నామండి, అప్పుడే మాకు ఫోన్ వచ్చిందండి. ప్రార్థన చేసుకుందామని మోకరించినప్పటికీ కాలింగ్ బిల్ కొట్టారండి. ప్రార్థన చేసుకునేటప్పటికి జొమాటో నుంచి జొమాటో వాడు వచ్చాడండి, ఆర్డర్ ఇచ్చిన ఫుడ్. ఇవాళ వంట వండకుండా ప్రార్థన చేసుకుందామని వంట కూడా వండకుండా అన్నీ సిద్ధపడి ప్రార్థన అనేటప్పటికి వాడు వచ్చి బెల్లు కొట్టాడండి. అది గుమగుమలాడుతుంటే తిని చేసుకుందాం అనుకున్నామండి. అది తిన్నాకేమో నిద్ర వచ్చిందండి. అది తిన్నాకేమో నిద్రపోయాకేమో పొద్దున్న చేసుకుందాంలే అనుకున్నామండి. పొద్దున్న లేచాక మళ్ళీ యథావిధి అని కొంతమంది జీవితంలో ఏవో ఒక సాకులు చెప్తున్నారు. కారణం ఆటంకాలు కలుగజేస్తాడు. దాన్ని పసిగట్టాలి మీరు. ఎవ్వరు ఏ విధమైన డిస్టర్బెన్స్ ప్రార్థనా సమయంలో వచ్చినా అది సాతాను నన్ను ప్రభువుతో సమాధాన పడకుండా ఆటంకపరుస్తున్నాడని మీరు గుర్తిస్తే దాని విషయమే మీరు జాగ్రత్త పడొచ్చా పడలేరా? చేయాల్సిన పనులు ముగించుకొని. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి
వంటగదిలోకి కాదు, ఎక్కడ? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతుని దేవునికి ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పిల్లలతో చెప్పు, అదిగో అన్నం వండేసాను తినేయండి, మీ వారితో చెప్పు, ఇదిగోండి మీకు సిద్ధపరిచాను వడ్డిస్తాను తినేయండి, నేను ప్రార్థన చేసుకోవాలి. అన్ని బాధ్యతలు ముగించి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి నీకు కలుగుతుందో, నీ మూలాన నీ ఇంటి వారందరికీ ఎంత దీవెన వస్తుందో. దేవుని కంచె నీ ఇంటి చుట్టూ ఉంటుందండి. పురుషులు ప్రార్థన చేయాలా, స్త్రీలు ప్రార్థన చేయాలా? అరుణోదయమున లేచి యోబు తన బిడ్డల నిమిత్తమై బలి అర్పించాడు. ఆ రోజుల్లో బలి అంటే ప్రార్థనే. ఏంటంటే ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి అంటే గొడ్లు ఎడ్లు కాదు. ఏంటానికి ఇష్టమైన బలి? విరిగి నలిగిన హృదయము. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు సాతాను ఎలా జొరబడాలని చూసింది ఆ ఇంట్లోనికి, కుదరలేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంది, నువ్వు అతని ఇంటి చుట్టూ కంచె వేసావు కదా, అతను నువ్వు కాపుదల కాసావు కదా, అందుకే నేను నమ్ముకున్నాడు అనేదో సవాలు చేసింది. దేవుని ప్రార్థించే వారి ఇళ్ళ చుట్టూ దేవుని కంచె ఉంటుందండి. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమో నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. పగలు వచ్చే జబ్బు, రాత్రి వచ్చే జబ్బు, బాబా ఎన్ని రకాల మధ్యాహ్నం పాడు చేయి రోగము నీకు రాకుండా దేవుడు కాపాడుతానన్నాడు. మనకు అన్నీ తెలుసు, కానీ ఒకటే మనం చేయటం లేదు. ఏంటన్నది? ప్రార్థన. ప్రార్థనకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు అది సాతాను వలన కలిగిందని గుర్తించి దాన్ని ఎదిరించగలిగితే, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తే, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే మొదట ప్రార్థన, తర్వాత పని. మొదట ప్రార్థన చేయండి. టైం మిగిలితే ప్రార్థన చేసుకుంటాం అనుకోవద్దు, మిగలదు. చివరిలో ప్రార్థన చేసుకుందాం అనుకోవద్దు, ఏం అవ్వదు. నువ్వు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ప్రార్థన చేసుకెళ్తారా అంటున్నారు. ఏంటి ముఖ్యమైన రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడా? లేకపోతే 10,000 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు ప్రభా ఎవడో దొంగోడు రాకుండా చేయని ప్రార్థన చేసుకుంటారా? లేకపోతే ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ఆయన రాకపోకలేదు నన్ను కాపాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకు. అమెరికా వెళ్ళటానికే కాదండి, పక్కన రోడ్డు మీదకి వెళ్ళటానికి కూడా దేవుని కాపుదల మనకి కావాలి. ఇంటి ఎదురుకుంటే రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? రహదారి మీద కాదు, మన ఇంటి ముందు ఈ పక్క నుంచి ఆ పక్క దాటుతూ బైక్ వచ్చి కొట్టి గుద్దేసిందని, లేదా పిల్లలు చచ్చిపోయారని చెప్పి ఏడ్చేవాళ్ళు, బాధతో వేదనతో కృంగే వాళ్ళు ఎందరో ఉన్నారండి. నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాను. సో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. మీరు ఏ పని చేసినా, మీరు వంట చేస్తున్నప్పుడు కూడా మొట్టమొదట పొయ్యి వెలిగిస్తారా, ప్రార్థన చేస్తారా? ఏంటి పొయ్యి దగ్గర కూర్చొని ప్రభా రాత్రి అంతా కాపాడావని గంటసేపు ప్రార్థన చేశారనుకోండి, ఇంట్లో పిల్లలు ఆయన వచ్చేస్తారు, అందరూ ఏం పెట్టవా మాకేమీ. పరీక్షలకు వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు, మీ బుక్స్ తీసి చదువుకుంటున్నప్పుడు, మంచి చదువు మీకు రావాలంటే మొదట బైబిల్ చదవండి. ఒక్క వచనం చదవండి పోనీ, టైం లేకపోతే ఒక అధ్యాయం చదవండి పోనీ. మీకు గుండెల్లో మంట పుట్టే వరకు, దేవుడు నాతో మాట్లాడాడు అనే నమ్మిక వచ్చే వరకు మాట చదివి ఒక ప్రార్థన చేయండి. ఆ రోజులో చేసేవన్నీ కూడా దీవించబడతాయి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో శక్తి ఉందని అందరికీ తెలుసండి, కానీ ప్రార్థన చేయడానికి టైం లేదంటారు కొంతమంది, కుదరడం లేదంటారు కొంతమంది. పిల్లలతో ఎక్కడండి, ఆయనతో ఎక్కడండి, ఉద్యోగం అండి, అదండి, ఏమన్నా సాకులు చెప్పొచ్చు. కానీ నీ మొదటి సమయం దేవునికి ఇస్తే దినమంతటిని చక్కగా అరేంజ్ చేసుకోవడానికి, నీవు ఏ సమయంలో ఏది చేయాలో అది చక్కగా ముగించుకోవడానికి నీవు చేయనిదంతా ఏమవుద్దే? సఫలమవుతుంది. మరి కొందరు ప్రార్థన చేయరు. ఎందుకో తెలుసా? నేను ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది. ఎప్పుడైనా మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? ఇంత ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? పాస్ అవ్వాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా అమ్మ ప్రార్థన చేసింది, నేను ప్రార్థన చేసుకున్నాను, రిజల్ట్స్ వచ్చాయి, ఏమొచ్చింది? ఫెయిల్ అయ్యావు. ఇంక ప్రార్థన చేస్తావా? ఏం చేయరు కదా. ఏంటంటే
ఎప్పుడెప్పుడు ఆలోచించుకుంటుంటారు, ఇంక చెయ్యరు. ఒకసారి అండి ఒక అబ్బాయి, పాస్టర్ గారు మా ఇంటి దగ్గర స్తుతికోవడం పెట్టాలన్నాడు. ఎందుకయ్యా అని అడిగాను. 10th క్లాస్ తప్పానండి అందుకోసం అన్నాడు. భలే ఉందే, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, నువ్వేంటి 10th ఫెయిల్ అయ్యి పెట్టుకుంటానంటే. అవునండి, నాకు ఇప్పుడే గర్వం వచ్చింది, నేను కాలేజీకి వెళ్తే దేవునికి పనికిరాను అనుకుంటా, నాకు పనికిమాలిన స్నేహితులు అందరూ వస్తారనుకుంటా, ఈ 10thలో కూడా అత్యవసర మార్కులతో నేను పాస్ అయ్యాను. దేవుడు ఒకవేళ నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేసి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయడానికి కాబోలు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు రిజల్ట్స్ ఇచ్చారు, ఇది నా మేలుకే. దావీదు కుమారుడు కాయిలా పడ్డాడు, కోమాలో ఉన్నాడు, చిన్నపిల్లడు, పసిపిల్లడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 7వ రోజున ఏమయ్యాడు బిడ్డ? చచ్చిపోయాడు. ఇంకేంటి, ఎందుకు, ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే ఏమొచ్చింది నాకు అన్నాడా? లేచి తలస్నానం చేసి భోజనం చేస్తే పనులు అన్నారు. ఇదేంటయ్యా, ఆయన కాయలా పడ్డప్పుడు ఏడుస్తా కూర్చున్నావు, ఆ బిడ్డ చనిపోయాక సంతోషంగా లేచావు, మనమేమో బతుకున్నప్పుడు ఏమో ఏడిపిస్తా కూర్చుంటావు, చచ్చిపోయాకేమో మనం ఏడుస్తుంటాం. అదండి, బతికున్న వాళ్ళని ప్రేమించండి, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ వాళ్ళ ప్రయోజనం ఏం లేదు కదా. ఏమన్నాడు దావీదు, నేను అతని దగ్గరికి వెళ్ళగలను కానీ అతను నా దగ్గరికి రాలేడు, నా దేవుడు నాకు మేలే చేశాడు. దేవుడు ఒకటి తీసేస్తే 10 ఇస్తాడు నీకు. ఒకటి నువ్వు అడిగింది ఇవ్వలేదంటే నీకు అంతకంటే గొప్పది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి మీరు అడిగిన ప్రార్థనలకు జవాబులు రాలేదని ప్రార్థన చేయటం మానొద్దు. దేవుడు ఏది ఇచ్చినా మన ప్రార్థన వినలేదు అనుకోవద్దు. కారణం, ఆయనకి మనకంటే మనకి ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు సైకిల్ అడుగుతున్నావు, దేవుడు నీకు బైక్ ఇవ్వాలనుకున్నాడు. నువ్వు డబుల్ బెడ్రూమ్ హౌస్ కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేశానంటున్నావు, నీకు 4 బెడ్రూమ్స్ ఫ్లాట్ ఇవ్వాలని దేవుడు ఆశపడి నీకు 10 సంవత్సరాలు జవాబు ఇవ్వలేదు అంటే, అప్పుడే కనుక నువ్వు ఇల్లు ఇచ్చుంటే ఆ చిన్నింట్లో ఇప్పుడు నీ 10 మంది పిల్లలకు సరిపోద్దా? అది దేవుడు తెలుసు. దేవుడు ప్రతిసారి మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అవునంటాడు, కాదంటాడు, కనిపెట్టమంటాడు. గ్రహించాలి మనం. దేవుడు అడిగి కొన్నిసార్లు వెంటనే ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన. కొన్నిసార్లు ఇప్పుడు వద్దు నీకు, నేను నా సమయంలో ఇస్తాను నీకు, నువ్వు కనిపెట్టు, వెయిట్. కొన్నిసార్లు ఇది వద్దు నీకు, అసలు ఇది నీకు పనికిరాదు, నువ్వు తెలియక అడుగుతున్నావు, నీకు ఇది అవసరం కాదని దేవుడు మనకిది ఇవ్వడు. ఏదైనా దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న విశ్వాసం కలిగి ఉంటే ప్రార్థన మానకూడదు. కొంతమంది ఏమంటారంటే, ప్రార్థన మనం చేసినా చేయకపోయినా దేవుడికి అన్నీ తెలుసు కదా, మనం ఎందుకు అడగాలి, ఆయనకి ఏంది అన్నీ తెలుసు కదా, ఏది ఎప్పుడు కావాలో అది ఇచ్చేస్తాడులే, మనం పడుకొని నిద్రపోదాం అని కొంతమంది ప్రార్థనలో దేవుడిని అడగడు. మీరు అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా నన్ను అడగండి అని బైబిల్ చెప్తుంది. కానీ కొంతమంది ఇంక అడిగే ప్రయోజనం నా కర్మ, నా తల. ఎక్కడ అద్దంలో చూసుకోండి ఏం రాతుందో. ఈ గీతలు ఇట్ట మొగ్గకపోతేనండి, మనకిను రోబట్ అంటారు, ఇప్పుడు ఇనపదార్థ చేస్తారు, దానికి సంబంధం ఉండదు, ఒకేలాగా ఉంటుంది. రోబట్ నవ్వదు, ఉంటుంది. మరి ఆ ముడతలు పడితేనే కదా నవ్వు వచ్చినప్పుడు ముడతలు పడుతున్నాయి ఇక్కడ కదా. మనం చక్కగా దేవుడు మనకు ఫేస్ కలవటానికి ముడతలు ఇచ్చాడు, అంతేగాని ఇవి రాతలేమి కాదు. ఇవి దేవుని ప్రణాళికలో వీడు నాశనం అయిపోవాలి, వీడు బాగుపడాలి, వీడు ఇలా చచ్చిపోవాలి, వీడు ఇలా దరిద్రుడు అవ్వాలి అని ఆయనకి ఆలోచనలు ఉంటాయా? ఒక తల్లికి తన 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది బిడ్డల గురించి ఏమనుకుంటుంది చెప్పండి? 3 బాగుంటే చాలు, 3 చచ్చినా పర్వాలేదు అంటదా? 3 అడుగు తిన్నా పర్వాలేదు, 3 మాత్రం ప్రైమ్ మినిస్టర్ అయితే సరిపోద్ది అనుకుంటుందా? అందరు బిడ్డలు యేసయ్య పరలోకపు తండ్రి ప్రభు మన అందరినీ ప్రేమిస్తున్నాడండి. కుల, జాతి, మత భేదాలు లేవు ఆయనకి. దేవుడు పక్షపాతము లేనివాడు. ఆయన అందరికీ ప్రభువు. నీ కొరకు మేలైన తలంపులే కానీ హానికరమైన తలంపులు లేవు. మనం అడగాలి. హిజ్కియా అడిగాడు, నా ఆయుష్ పెంచు అని అడిగాడు. పెంచాడా చచ్చాడా? పెంచాడు. ఆయన అడుగుంటే 6 నెలలు అనుకుంటేవాడేమో, ఒకవేళ 6 నెలలు నా ఆయుష్ దయచేయి ప్రభా అని అడుగుంటేవాడేమో. అలా అడగలేదు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు ఆయనకి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందండి. ప్రార్థన ద్వారా అసాధ్యాలు
సుసాధ్యాలు అవుతాయి. కానీ దేవుని చిత్తములో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మీరు నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా ఉండాలంటే, మీరు సంతోషభరితులుగా ఉండాలంటే, మీరు తృప్తి కలిగి ఉండాలంటే, మీరు సమాధానం కలిగి ఉండాలంటే, మీరు ఎన్ని చిక్కులు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని రకాల ఇబ్బందులు ఈ లోకంలో కలుగుతున్నా మీరు వాటన్నిటినీ అధిరోహించి ఆశీర్వాదాలు మూటలుగా పొందగలిగిన దేవుని సాక్షులుగా వర్ధిల్లగలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థన చేయటం మానొద్దు. ఈ రోజు నుంచి నేను రోజు మోకరించి ప్రార్థించకుండా నా దినచర్యను ప్రారంభించను అన్నవాళ్ళు చేయి చూపించండి. అబద్ధికులు కాకండి. నేను రేపు వచ్చి సీసీ కెమెరా పెట్టి మీ ఇంట్లో చూడను, మీకు ఎవరిని సీడీని పంపించి చెక్ చేయించను. కానీ ఆయన చూస్తున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కుణికెడు నిద్రపోడు. నీ నడక, నీ పడక, నీవు కూర్చుంటా, నీవు లేచుట సమస్తం ఎరిగిన ప్రభువు నిన్ను గుర్తు చేసుకుంటాడు. ప్రార్థన ఎప్పుడూ వృధా కాదండి. ప్రార్థన మర్చిపోడు దేవుడు. మనం చేసిన విన్నపాలను, మనం చేసిన విజ్ఞాపనలను మనం మర్చిపోం. చాలాసార్లు మనం అడిగిన వాటిని మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు నువ్వు అడిగిన వాటిని మరవకుండా అనేక రెట్ల ఆశీర్వాదాలతో నీకు ఇస్తాడు. కాబట్టి ప్రార్థన మన భవిష్యత్తును మారుస్తుంది. ప్రార్థన భక్తుల్ని మారుస్తుంది. భక్తి జీవిత మార్పు కలిగేటట్టు చేస్తుంది. ప్రార్థించినప్పుడు పాపి పరిశుద్ధుడిగా మార్చబడతారు. ఎంతమంది మీ తల్లిదండ్రుల కోసం, మీ బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు, తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాకు తెలియదు. కానీ నా జీవితంలో నేను కళ్ళారా చూసింది, మా అమ్మగారు ప్రార్థించేవారు. మా అమ్మగారు చేసిన ప్రార్థన వలన 12 సంవత్సరాల తర్వాత అద్భుతంగా మా నాన్న మారాడు. మా నాన్న మారిన తర్వాత అమ్మ నాన్న కలిసి నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నాకు అప్పుడు 18 ఏళ్ల వయసు. నాన్న మారాడు. యేసుప్రభు నిజంగా గొప్ప దేవుడు. ఇలాంటి మా నాన్నని నేనే తిట్టేవాడిని. ఎంతమంది చెప్పినా వినేవాడు కాదు, మూర్ఖుడిగా ఉండేవాడు. నేనేమనుకునేవంటే దేవుడు లేడు, దయ్యం లేదు, ఇలా ఉండటమే. రైరా నువ్వన్నా యేసుప్రభుని నమ్ముకోరా అని మా అమ్మ అంటే, చాలే ఊరుకో అమ్మ, నువ్వేమో ప్రార్థన ఏడుస్తూ కూర్చుంటావు, నానేమో జాలీగా తిరుగుతున్నాడు, దేవుడు లేడు, దెయ్యం లేదు, బతికినంతకాలం బతకడం, తర్వాత చేస్తాం. నేను కూడా అలాగే తొందరగా పెద్దోడిని అయిపోయి చేట్ల పేకలాడేసి సిగరెట్లు తాగేసి జాలీగా తిరిగేస్తాను అని అంటుంటే ఒకరోజు అన్నారు, తప్పయ్యాలా అనుకో, మీ నాన్నను దేవుడు మారుస్తాడు. మీ నాన్న మారితే నేను కూడా మారుతానులే అన్నాను. ఊరకనే, నాకేం తెలుసు మారుతాడని. కాబట్టి ఆయన మారాడు. ఆయన మారిన తర్వాత మా అమ్మ అంటుంది, నువ్వు చెప్పావు కదరా నాన్న మారితే మారుతాన్నావు కదా, ఇప్పుడైనా మానరా నీ తిరుగుడు. మా నాన్నేమో, నాయన నా జ్యేష్ఠత్వ పాపాలు నా బిడ్డ ఒడిలో పడకుండా చేయి, నా కుమారుడిని పెద్ద కుమారుడు జయపాల్ని మార్చు అని ఆయన ప్రార్థన చేశాడు. 12 సంవత్సరాలు ప్రార్థన చేయలేదండి ఆయన. 3 నెలలే ప్రార్థన చేశాడు. 3 నెలల్లోగా పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించాడు. ఇవాళ నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలు మారారు, అనేక బిడ్డలు మారుతున్నారు, అనేక స్థలాల్లో మారుతున్నారు. ఒక ప్రార్థన తల్లి ఎలా ప్రార్థనా పరులను తీసుకొస్తుందో చూసారా? ప్రార్థించే తల్లులుగా ఉన్నారా మీరు? సీరియల్ చూస్తూ కూర్చుంటున్నారా? సీరియల్ మాత్రం మానవండి, ప్రార్థన మానేస్తాం. కానీ ఎందుకంటే చివరిలో ఏముంటుందండి, ఇంకా ఉంది, రేపు ఎవడ చేస్తాడో, ఎవడు కొడతాడో, ఏమవుద్దో అని సస్పెన్స్ అనమాట. ఎప్పుడు తెల్లారద్దా, ఎప్పుడు 8 గంటలు వస్తుందా అని చాలామంది సీరియల్ బానిసలు అయిపోయారండి. అందుకేనంటండి ఎవరో చెప్పారు నాకు, సీరియల్ తీసే వాళ్ళందరూ లేడీస్ విలన్స్ని పెడుతున్నారంటండి. ఇంతకుముందు పురుషులు ఉండేవారు విలన్లు, ఇప్పుడు ఎవరో ఎలా భర్త మీద గొడవ పెట్టుకోవాలి, ఎలాగా జబర్దస్తి చేయాలి. అయ్యయ్యో, నాకు చాలా బాధ ఏంటంటేనండి, కొంతమంది సహోదరులు చెప్తుంటారు, మా ఆయన సీరియల్ చూస్తే ఏమనండి, సినిమాలకు వెళ్తే ఏమనండి, కలవరి దర్శనం పెట్టుకుంటే మాత్రం నోర్మై ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటాడండి. ఇదేంటండి? కలవరి దర్శనం వాక్యంలో దేవుని వాక్యము, నీ భర్తకు లోబడమ్మా, నీ కుటుంబం కట్టుకోవమ్మా, నువ్వు దీనురాలుగా ఉండమ్మా, నువ్వు అణుకువగా ఉండమ్మా, నీ వల్ల నీ ఇంటి వారందరూ రక్షించబడతారనే మాటలు వద్దంట. నువ్వు విలన్గా తయారయ్యి నీ భర్తను పొడువు, అది చూడమంటున్నారు. ఎంత జ్ఞానం లేని వారో చూడండి. ప్రార్థించండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థించండి.
ముందు నువ్వు మారకపోతే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థించమన్నారు కదా అని ఈ రోజున కొంతమంది వాళ్ళను వాళ్ళు మార్చుకోకుండా భర్తను మార్చయ్యా, ఈ భర్త తిట్టే బూర్తులు పడలేకపోతున్నాడయ్యా, ఈ భర్త మాటి మాటికి నాకు బ్రేకులు వేస్తున్నాడయ్యా, ఈ భర్తను మార్చేయ్యా, ఈ భర్తను మార్చేయ్యా అని తెగ ప్రార్థన చేసిందంట ఒక ఆమె. ఒకరోజు ప్రభు అన్నాడు, నేను వినను నీ ప్రార్థన అన్నాడంట. ఏంటయ్యా అంటే, ఎందుకు నీ భర్తను మార్చమంటున్నావు? నీ ఇష్టం వచ్చిన నువ్వు తిరగడానికా? నీ స్వార్థం కోసం నీ భర్త మారాలంటున్నావా? నిన్ను అడిగేవాళ్ళు లేకుండా ఉండటానికి నీ భర్త మారమంటున్నావా? లేక నీ భర్త నరకానికి పోకూడదు, నాశనానికి పోకూడదు, నేను నా ఇంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశతో చేస్తున్నావా? కొంతమంది దురభ్యాసం మనసులో పెట్టుకొని ఏదో ఉద్దేశం పెట్టుకొని దేవుని దగ్గర ఏదో ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనలకు జవాబులు రావు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ముందు మారాలి. యాకోబు రాత్రంతా పెరుగురాడాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను. ఈ రాత్రి దయచేసి ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఇక్కడ ఉంటే, లేదా మీ జీవితంలో ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధపరచబడిన జీవితాలు ఉంటే, మీ కుటుంబంలో గడ్డు సమస్యలు ఉంటే, ఇక్కడ ఒకవేళ మనం రాత్రి అంతా ఉండకపోయినా ఉండలేకపోయినా పాస్టర్ గారు చూస్తున్నారా, ఎవరు అడుగుతున్నారా, ఎవరి కోసమో కాకుండా నీ గదిలోనికి వెళ్ళి, నీ గదిలో ఒక మూలకు వెళ్ళి నీ రహస్యమందున్న దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే ఒక గొప్ప అద్భుతం జరుగుద్ది. హన్నాకు పిల్లలు లేరండి. మందిరానికి వెళ్తుంది ఏటేట, కానీ పిల్లలు లేరు. ఒకరోజు ఏం చేసింది చెప్పండి? లోపలికి వెళ్ళిపోయింది. గర్భగుడిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు హృదయంలో ఉన్న బాధ, ఆయాసము, కోపము, సందేహము, కొరతలు అన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థిస్తే దేవుడు వినడా లేదా? మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీ ఒడిలో బెడ్ ఉంటాడు. గర్భఫలం లేదని అనేక మంది చెప్తున్నారండి. భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రార్థించండి. రెబెక్కా కోసం ఇస్సాకు ప్రార్థన చేశాడు. రెబెక్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు విడిచిపెట్టి మరొక ఆమెను చేసుకుందాం అనుకోలేదు. రెబెక్కా కోసం ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి కవల పిల్లల్ని ఇచ్చాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే కుటుంబ సమస్యలు తీరుతాయి, బిడ్డలు యోగ్యులవుతారు, కొరతలు తీర్చబడతాయి. ప్రార్థన ప్రభావము ఎంత గొప్పదో ప్రార్థించే వారికి తెలుస్తుందండి. చెబితే వినటం వేరు, విన్నదాన్ని ఆచరణయుక్తంగా చేయటం వేరు. ప్రార్థించి చూడు, మోకరించి చూడు. ప్రార్థన రాదు అనేవాళ్ళు కూడా మోకరించండి, మౌనంగా ఉండండి, నీ నోరు తెరవండి. ఒక దైవజనుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ప్రార్థన రావటం లేదంట. ఒక గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చొని ఎంత ప్రార్థన చేద్దామన్నా, ప్రభా నాయన ప్రభా నా ప్రార్థన రావట్లేదు బాబా, నేను వెళ్ళిపోతానంట అన్నాడంట. నోరు తెరవయ్యా, నేను నింపుతానన్నాడంట. ప్రభా అన్నాడంటండి. ఇక చూడు, 1.5 సేపు గడగడగడగడగడగడ. మనకు తెలియదు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారు మన పక్షంలో? దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మీ ప్రార్థన రాకపోతే లేవకండి మోకాళ్ళ మీద నుంచి. మాటలు లేకపోతే మూలగండి దేవుని సన్నిధిలో. మన మూలుగులు కూడా దేవుడు మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో మూలిగారంట, నిట్టూర్చారంట. వారి మూలుగులు విని వారి కొరకు మోషేని పంపించి అద్భుతాలు చేసి వారిని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. నీ సంకటాలు, నీ సమస్యలు, నీ అనారోగ్య పరిస్థితులు ఏమైనప్పటికీ ఒక్కటే మందండి, మోకాళ్ళ ప్రార్థన. యేసు క్రీస్తు నామములో అసాధ్యమైంది ఏది లేదండి. నీ ఆర్థిక, శారీరక, మానసిక, సాంఘిక ప్రతి సమస్య నుంచి కూడా ప్రార్థన ద్వారా మనం బయట పడవచ్చు, మనం విడుదల పొందొచ్చు, విజయశీలులుగా బ్రతకొచ్చు. అసలు ఇప్పుడు దాకా పాస్టర్ గారు ఏం చెప్పారో ఏమైనా అర్థమైందా అని పక్క వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చెప్పారో ఒక మాటలో నాకు చెప్పండి. అడగండి. నీకేమి ఎక్కింది బుర్రకి? ఏమి అర్థమైంది? కమాన్. ప్రార్థన అర్థమైందండి. ఆ ప్రార్థనలో పాయింట్ చెప్పాలి. చాలా పాయింట్లు చెప్పాను ప్రార్థనలో.
ఇంట్లో కుటుంబ ప్రార్థన జరపాలి, జరుపుదామా? మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి, ఒంటరి ప్రార్థన చేయాలి. ఇంకా ప్రతి దానికి మొదట ప్రార్థనతో పని ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రయాణం ప్రారంభించాలి. మనం దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లేదండి, ఓ చిన్న ప్రార్థన చాలు. బైబిల్లో చాలా షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఆన్సర్ చేయబడ్డాయి. కొన్ని షార్ట్ ప్రేయర్స్ మీకు నేర్పిస్తాను, నేర్చుకుంటారా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడో నీ పరిస్థితులు ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నువ్వు ఎక్కడున్నావో, నీ స్థితిగతులు ఏంటో నీ నోటితో చెప్పక్కర్లేకుండానే ప్రభువుకి అన్నీ తెలుసు. మునిగిపోయే ఓడలో ఉన్నా, కూలిపోయే ఇంటిలో ఉన్నా, పడిపోయే బస్సులో ఉన్నా, ప్రమాదాలలో చిక్కుకొని ఉన్నా, ప్రభువును జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభు తన చేయి బట్టి నిన్ను ప్రమాదం నుండి తప్పిస్తాడు. రెండవది, ప్రభువా నాకు సహాయము చేయి. అందరూ చెప్పడం లేదు. ప్రభువా నాకు సహాయం చేయి. ఏం సహాయం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేడు. డబ్బు సహాయం చేయి ప్రభువా, నాకు డబ్బు సహాయం చెయ్యి, నాకు చెయ్యి ఇచ్చి నన్ను లేవనెత్తు, లేకపోతే నా బిడ్డకు బాగలేదు, కానాను స్త్రీ వచ్చి ప్రభు దగ్గర వేడుకుంది, వెంటబడింది, కాళ్ళ వేలబడింది, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు సహాయం చేయమంటే కాసేపు కావాలని ప్రభు కనిపెట్టింపజేశాడు. కానీ చివరికి ఆమెతో ఏం చెప్పాడు తెలుసా ప్రభు? నీవు కోరినట్లే నీకు కలుగునుగాక. ఆ గడియలోనే ఆ దెయ్యము చేత పీడించబడుతున్న కుమార్తె ఏమైంది? స్వస్థత పొందింది. ఒకటి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. రెండు, నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. చెప్పండి, ప్రభువా నన్ను కరుణించుము. కరుణించటం అంటేనండి, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని ఆశీర్వదించటం, విడిపించటం, క్షమించటం అందులో ఉందండి. ప్రభువా నన్ను కరుణించంటే నాకు ఏ యోగ్యత లేదు దగ్గర వచ్చి అడగడానికి, నేను పాపం చేశాను, తప్పు చేశాను, కానీ నన్ను కరుణించి నీ కృపలో నన్ను క్షమించు అని అడగటం. ప్రభువా నాకు సహాయం చేయి. మొదటిది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. ప్రభువా నాకు తోడుండుము. ప్రభువా నాకు తోడుండయ్యా, నేను వెళ్తున్నాను, నాకు తోడురా నాయనా. ప్రభువా నాతో ఉండయ్యా. ఏమని ఇంత చిన్న ప్రార్థన చేసుకుంటే నాతో ఉండితే చాలండి, ఇంకా అంతే అయిపోద్ది. నా భార్య చాలాసార్లు షాపింగ్కి వెళ్తున్నప్పుడు నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే మీరు రండి అంటదండి. ఎందుకో తెలుసా? నేను డబ్బులు ఇస్తే ఇది ఇచ్చి ఇంతతో కొనుక్కోమని చెబుతా. నేనే అక్కడ ఉన్నాను అనుకో, ఆమె ఒక చీర అని చెప్పి 4 చీరలు కొనుక్కుంటుంది. ఆ బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అడగమని చెప్పుద్ది. ఈయన ఉంటే మనకు కావాల్సినవన్నీ మనమే వెళ్ళి కొనుక్కుంటే ఆటో డబ్బులు మనం పెట్టుకోవాలి, మళ్ళీ నాన్న తిప్పలు మనం పిలుచుకోవాలి. ఆయన మనతో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకేముంది, కూడా ఎరకాలిపోతే సరిపోయింది. యేసయ్య మనతో ఉంటే 4 చీరల 40 చీరల. యేసయ్య మనతో ఉంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఏ కొరత లేదండి. ఏది కావాలని ఇవ్వగలిగిన వాడు. మనం పిచ్చి పిచ్చిగా ప్రభు ఇది ఇవ్వయ్యా, నేను పోతానయ్యా, నేను కొనుక్కుంటానయ్యా, నేను తెచ్చుకుంటానయ్యా అంటున్నావు. కానీ ప్రభు అంటే చాలు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు అడగండి, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తేప్పుడు, మీరు ఏ అవసరతలో ఉన్నప్పుడు, ప్రభు నువ్వు నాతో రా నాయన. పరీక్ష హాల్లోకి నువ్వు నాతో రా, నా ఇంటర్వ్యూకి వెళ్తారా నువ్వు నాతో రా, నేను ఉద్యోగానికి వెళ్తారా నాతో రా, నేను బస్సు ఎక్కుతున్నాను నాతో రా. ఎప్పుడు ప్రభు సడులోకి వస్తే, ప్రభువును ప్రార్థిస్తే ఆయన మనతో వస్తాడండి. ఒక ట్రైన్లో సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ప్రయాణం చేస్తుంటే ఒక మంత్రగాడు అక్కడ కూర్చొని ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ ఇట్టిట్టని ఆయన వైపు లాక్కొని వాళ్ళని అందరిని ఆకర్షించుకుంటున్నాడట. అతడు ఆ మంత్రాలను ఈ సుందర్ సింగ్ మీద ఎంత వేసినా కూడా అతను అసలు ముఖం చూడటం లేదు. అతని ముఖం, ఆయన బైబిల్ చేత్తో పట్టుకొని కూర్చొని ఉన్న ట్రైన్లో మూల. ఇతను అనుకున్నాడు, ఈ మంత్రగాడు నేను ఇన్ని మంత్రాలు వేసినా, నా దగ్గర పెద్ద మంత్రాలు చేసినా ఇతని మీద పనిచేయటం లేదు, ఇతని దగ్గర ఏదో పెద్ద మంత్రం ఉంది అన్నిటికంటే, అది నేను నేర్చుకుందాం అనుకొని
ఆ మనుషులందరూ దగ్గరకు జరిగి, సార్ మీ దగ్గర ఉన్న మంత్రం ఏదో కొంచెం నాకు నేర్పించరా అన్నాడంట. నా దగ్గరే మంత్రాలు లేవే, ఆ నల్ల పుస్తకం ఏంటి, ఆ నల్ల పుస్తకం ఇది పరిశుద్ధ గ్రంథమయ్యా. లేదు, మీ దగ్గర ఏదో ఉంది, నా శక్తులేమి మీ మీద పనిచేయటం లేదు, నా దగ్గర ఏమీ లేదు. నేను వచ్చేటప్పుడు యేసయ్యా నాతో రా అన్నాను, ఆయన ఉన్నాడేమో అని ఆయన అని ముగించకపోతే అదిగో 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 నీ ముఖం మీద నీ భుజాల మీద గొప్ప వెలుగుంది అని బెత్తరపోయి, అబ్బా యేసు ప్రభు నిజమైన దేవుడు అని మంత్రగాడు మారిపోయి. కంటికి కనబడకపోవచ్చు కానీ ప్రభువు మనతో రమ్మన్నప్పుడు నీ కుడి పక్కన నీడలాగా నిన్ను వెంటాడుతాడండి. నీతో నడిచేవాడు కూడా, నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాడు. ఎన్ని ప్రార్థనలు నేర్చుకున్నాడు ఇప్పుడు? నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను కరుణించు, నా తోడు రా, నాకు తోడు రా. ఇంకో ప్రార్థన చెప్పనా? ప్రభా నన్ను వెరీ గుడ్ అమ్మా. ఎవరమ్మా చెప్పింది? అయ్యో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నీకు ఇచ్చిందనమ్మా. లేవు. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడు, నీకు 10 లక్షలు ఇస్తాడు. ఈ లోకంలో డబ్బులు కాదు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదం అంటే డబ్బులు అనుకుంటున్నారండి చాలామంది. డబ్బులు కాదు ఆశీర్వాదం. ఇన్ని డబ్బులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. ఇన్ని డబ్బులు ఇస్తే నిన్ను ఎట్ట చంపాలని నీ కొడుకులు కూతుర్లు కూడా చుట్టూ కూర్చొని ఉంటారు. నీకు తెలుసా తెలీదా ఈ రోజుల్లో? ముసలాడు ఎప్పుడు చేస్తావు, మాకు డబ్బులు ఇవ్వా అని ఒక ఆయన వచ్చి ఏడుస్తున్నాడు. మా బిడ్డలు వచ్చారండి, ఎంతో ప్రేమ చూసి, అమ్మ చచ్చిపోయింది నాయన నీకు ఎవరు తోడు, మేమందరం ఉన్నామన్నారండి, డబ్బులు వచ్చినాయి అని తెలిసినాయండి, అందరికీ పిల్లలు డబ్బులు ఇచ్చేసి పంపించేశానండి, అందరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారండి, నాకు ఎవరు బొవ్వ కూడా పెడతలేదండి అంటున్నాడు. ఎంత భయంకరమండి. కన్న తల్లిని వృద్ధాప్యంలో విడిచిపెట్టకండి. ఆశీర్వాదాలంటే ఏం కాదు, డబ్బులు కాదు. ఏంటి ఆశీర్వాదం? యాకోబు చేశాడు కదండి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, 2 భార్యలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు, ఇంకేట్రా నీకు ఆశీర్వాదం అని అడిగాడా? ఇవన్నీ కాదురా బాబు ఆశీర్వాదాలు, ఇవే అనుకున్నాను నేను. తినడానికి తిండి, వేసుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు అనుకున్నాను. ఇవన్నీ ఉన్న నాకు మనశ్శాంతి లేదు, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలన్నాడు. ఆశీర్వాదం అంటే ఎన్నో ఉండటం కాదు, కానీ ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు నీవు కలిగి ఉండటం. చెప్పండి నాతో పాటు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందని సామెత ఉందండి. అన్నీ ఉన్నాయి కానీ తినటానికి కుదరదు, షుగర్ వ్యాధి. నాకు 50 ఎకరాల భూమి ఉందండి, మంచి 66 రైస్ పండిస్తామండి అని గొప్పలు చెప్పుకున్నాడంటే దానికేమో గోధుమ తెచ్చిపెట్టిందంట భార్య అంతా. ఇదేంటంటే ఇంతేనండి నా కర్మ, ఇన్ని ఎకరాల భూమి ఉన్నా, ఇంత బియ్యం ఉన్నా తినడానికి నాకు గుప్పుడు మెతుకులో యోగ్యత లేదు. అది ఆశీర్వాదం కాదు. నీకు ఏమీ లేకపోయినా ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కూర్చుకోడు, వాటి ఒకటి కూడా పస్తు ఉండదు. రోజు ఆ పక్షుల్ని పోషిస్తున్నాడు. మీ కనుక పక్షి భాష వస్తే పిట్ట ఏం తిన్నామని అడిగితే ఏం చెప్పుద్ది తెలుసా? పెసలు తిన్నాను. 2వ రోజు అడిగారు అనుకోండి, మినుములు తిన్నాను. 3వ రోజు అడిగేందుకు గోధుమలు తిన్నాను. 4వ రోజు అడిగితే జాంపండు తిన్నాను. ఇంకెన్ని చెప్పుకుంటూ వెళ్తుందో. మనల్ని ఎవరిని అడిగారు అనుకోండి, నేను ఏం తిన్నారు అన్నాం, ఇవాళ ఏం తిన్నారు అన్నాం, ఇంకా కావాలంటే అన్నం కొంచెం మాంసం, అన్నం మాంసం. అందుకే పొట్టలు పెరిగిపోతాయి, మనుషుల రూపాలు పెరిగిపోతాయి, ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్ పాలైపోయి. ఇక ఆశీర్వాదాలు. కొంచెం తిన్నా దేవుని అరిగేటట్టు చేస్తే అది ఆశీర్వాదం. నీ కలిగిన విధవరాలి తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె కరువు కాలం అంతా చేయి పెట్టి తీస్తుంది. ఏమన్నా ఏలియా ప్రార్థన చేస్తే ఆమెకు ఒక గోడవ నిండా బియ్యం బస్తాలు వచ్చాయా? ఒక ఆయిల్ కంపెనీ ఇచ్చేశాడు దేవుడు? ఏమీ లేదు. కానీ ఏ పూట కాపూట దేవుడు కరువు కాలంలో కూడా తన కుమారుణ్ణి మరియు దైవ సేవకుడిని కూడా పోషించే కృపను ఇచ్చాడు. ఆశీర్వాదాలు అంటే అది తరగని ధననిధండి. అంతేకాక బైబిల్ చెప్తుంది, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ నువ్వు ఆశీర్వదించు అని అడిగితే నీకే కాదు, నీ బిడ్డలకి కూడా ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. నమ్ముతారా? మీరు ఆస్తులు సమకూర్చి మీ బిడ్డలకు ఇవ్వకపోవచ్చు,
కానీ మీరు ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదాలు 1000 తరముల వరకు నేను వారిని ఆశీర్వదిస్తానన్న దేవుడు నిజమైన దేవుడు అండి. దేవుడನ್ನು ఆశీర్వదించిన ఆయన. అది ఇది కావాలని అవసరం లేదండి. ఈ 5 ప్రార్థనలు ఇంకా చాలా ఉన్నాయి, మనకు టైం ఉంది, మనం ప్రార్థన చేయాలి. ఈ 5 ప్రార్థనలు మీరు ఇంకా ఆత్మలో ప్రార్థించేవారైతే ఇప్పుడు ప్రార్థిస్తుండగానే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు కుష్ఠరోగి వచ్చి. ఆ గుడ్డివాడు పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, ఏం కావాలి నీకంటే, అయ్యా నిన్ను చూడాలయ్యా, నా కళ్ళు తెరువు, నేను నిన్ను చూడాలి అంటే చూపెద్దడలేదా? అంతే. నీ అవసరత ఏదైనా సరే ఒక్క మాటలో చెప్పినా కూడా ప్రభు వివరించాల్సిన పని లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన సంగతి బాగా 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 మీ అమ్మకు తెలియదు, మీ నాన్నకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలిసి నీ భార్య తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలియదు, నీ భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, ఎవరికి తెలియదు భూలోకంలో. నీ సంగతి బాగా ఎరిగిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నేను రక్తమిచ్చి కొన్న రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు. ఎవరిని అడుగుతున్నాం మనం? తండ్రిని అడుగుతున్నాం. ఏ నామంలో అడుగుతున్నాం? యేసు నామములో అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడను. ఈ రాత్రి ఇక్కడ ఏ కొరతలతో మీరు వచ్చారో, ఏ పరిస్థితుల్లో స్థితిగతుల్లో మీరు ఉన్నారో, ఇక్కడ లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా మీరు ఏ అవసరతలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మనందరికీ కొరతలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అవి అనుదినము కొత్తగా పుడుతూ ఉన్నాయి. ఏదో ఒకటి కొత్తది ఇవాళ తీరిందంటే సరిపోదు, రేపు మళ్ళీ ఆకలేస్తుంది కదా, రేపు మళ్ళీ బతకాలి కదా, రేపు మళ్ళీ ముందుకు సాగాలి కదా. సో అనుదినము దేవుడు మన భారాలు భరిస్తున్నాడు, వాటన్నిటినీ తీరుస్తున్నాడు. కాబట్టి ఇంకా నా దగ్గర అయిపోయింది, ఇంకా నా ఆశీర్వాదాలు ఇప్పటికే చాలామందికి ఇచ్చేశాను, మీకు ఇవ్వడానికి లేదు అనేవాడు కాదండి. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఒక తండ్రి తన పిల్లల మీద జాలి పడినట్లు మన మీద జాలి పడే దేవుడు. ఇప్పుడు మీరందరూ మోకరిస్తే కొంతమందికి తట్టుకోలేక మీరు ప్రార్థన మానేస్తున్నారు, అందును బట్టి నిలబెడుతున్నానండి. అంటే నేను వచ్చి చేయబెట్టుకొని నిలబెట్టాలని చూస్తున్నారా ఏంటి? నిలబడండి. యవనస్తులారా నిలబడండి. ఎంతమంది మీరు రక్షించబడ్డారు యవనస్తులు? వండర్ఫుల్. ఇంకా రక్షించబడలేదా? ఇదే రోజు ఇవాళే దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరి చోట యవనస్తులు జీవితం వృధా అయిపోకముందే, మీ సారమంతా అయిపోకముందే దేవునికి ఇవ్వండి, దేవుడు వాడుకుంటాడు. అమ్మ తల్లుల్లారా, మా ఇంటి యజమాని మారలేదు, మా బంధువులు రక్షించబడలేదు అన్నవారు ఈ రాత్రి మీరు చేసే ప్రార్థనతో ఒక అద్భుతం చేస్తాడు. మోకరించినప్పుడు కాళ్ళు ఒగ్గుతాయండి, నిలబడ్డప్పుడు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తే ప్రార్థన చేద్దాం. మీరే చేయాలి, నేనేం మాట్లాడకుండా ఊరుకుంటాను. కొన్ని నిమిషాలు మీ మనసు తెరిచి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నాకు తోడురా, నన్ను కరుణించు, నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఒక్క మాటలో నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. అడిగి ఊహించని దానికంటే అద్భుతమైన జవాబులు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి మీ ప్రార్థన మీ చెవులకి వినబడాలండి. మీరు చేసే ప్రార్థన మీ చెవులకి వినబడితే మీ ప్రార్థనలో మీరు ఏకాగ్రత కలిగి ఉంటారు. మీరు చేసే ప్రార్థన మీ చెవులకి వినబడేటట్టు చేసుకోండి. గట్టిగా అరవక్కర్లేదు, కానీ మీ ప్రార్థన మీ చెవులకి వినబడితే మీ హృదయంలో జొరబడుతుంది. మీ ప్రార్థన పరలోకపు సన్నిధికి చేరుతుంది. ప్రభు మన మధ్యన ఉన్నాడు. ప్రతి హృదయాన్ని ఎరిగిన ప్రభు, ప్రతి పెదవుల కదలికను చూచే ప్రభు, ప్రతి హృదయ వేదనను ఎరిగిన ప్రభు, ప్రతి సమస్య నుండి, ప్రతి చిక్కు నుండి, ప్రతి అవసరత నుంచి, ప్రతి కొదవ నుంచి మనల్ని విడిపించడానికి ఆశ కలిగిన వాడికి ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించాడు. వెనకున్నవారు, ముందున్నవారు, పనులు చేస్తున్నవారు, ఎక్కడి వారు అక్కడే ప్రార్థిస్తూ ఉండండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నిన్ను దర్శించాలని, నిన్ను విడిపించాలని, నీ కన్నీటిని తొడవాలని, సంవత్సరాల తరబడి మూయబడిన నీ గర్భం తెరవాలని,
నీ కుటుంబ సమస్యల్లో నీకు విడుదల ఇవ్వాలని, నీ నిరుద్యోగ సమస్యను తీర్చాలని, నీకు ఆత్మరక్షణ ఇవ్వాలని, నేను నిజమైన ఆశీర్వాదాలతో నింపాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నోరు తెరవండి, నింపుతానన్నాడు ప్రభు. నోరు తెరిచి అడగండి, ఇస్తానన్నాడు ప్రభు. నన్ను చూడయ్యా, నా బాధ చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నా కష్టం చూడయ్యా. నేను ఈ పాపం మానాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను. నేను దురభ్యాసంలో చిక్కున్నానయ్యా. సాతాను నన్ను బలహీనపరుస్తున్నాడయ్యా. సాతాను నన్ను కట్టి పెట్టాడయ్యా. నేను బయటపడలేకపోతున్నాను, నన్ను విడిపించేసయ్యా. మారు మనసు పొందలేదయ్యా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నా మీద కొమ్మరించి నూతన హృదయం నాకు దయచేయని నోరు తెరవండి, నోరు తెరవండి. ఈ రాత్రి ఒక శుభరాత్రిగా, ఒక రక్షణ సమయముగా, ఒక ఆశీర్వాదాల మూటలు మోసుకొని పోవడానికి ఈ రాత్రి ఆవరణలోని కూడి వచ్చి ఉన్నాము. లైవ్లో వీక్షిస్తున్న వారు మీరు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నా సరే, ఇదిగో నేనున్నానన్న ప్రభు మనకు ఉన్నాడండి. విడిపించే ప్రభు, రక్షించే ప్రభు, అపవాదిని ఎదిరించిన ప్రభు, సాతాను చిక్కుల నుంచి విడిపించే యేసు ప్రభు మనకున్నాడు. యేసయ్యా నాకు సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి. విడిపించబడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, ఆశీర్వదించబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. ఎలా వచ్చానో అలాగే కాదు నాయన, నీ విడుదల పొంది వెళ్తానయ్యా, నీ రక్షణ పొంది వెళ్తానయ్యా. నా శరీరంలో నాకు స్వస్థత కావాలయ్యా. అడగండి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు మన మధ్య ఉన్నాడు. తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా, నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ అవయవం పాడైపోయి ఉన్నా నిన్ను స్వస్థపరచగలడు. నీ కిడ్నీ ప్రాబ్లం నుండి, నీ థైరాయిడ్ ప్రాబ్లం నుండి, నీ గర్భకోశంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం నుండి స్వస్థపరచు దేవుడు మన మధ్య ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. అది క్యాన్సర్ అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది పక్షవాతమైనా, అది టీబీ అయినా, అది మరి ఏ విధమైన రోగమైనా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఆయన ముడితే చాలు, ఆయన మాట చాలు. చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన శరీరం తిరిగి లేచి వచ్చినట్లుగా, మృతమైపోయిన నీ శరీర భాగాలను, పాడైపోయిన నీ శరీర అవయవాలను, నీ శరీరంలో ఉన్న అవయవాలను స్వస్థపరిచేవాడు దేవుడు. నీ లంగ్స్ చెడిపోయినవని డాక్టర్ చెప్పాడేమో, నీ గర్భకోశం చెడిపోయిందని డాక్టర్ చెప్పాడేమో. ఈ రాత్రి యేసయ్య మన మధ్య ఉన్నాడు. నీ కోసమే నిన్ను స్వస్థపరిచి ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని. పాప బంధకాల్లో ఉన్నావేమో, దురభ్యాసాలకు బానిసగా ఉన్నావేమో, ప్రార్థన చేయకుండా మొండి తిరుగుతున్నావేమో, ప్రార్థన రావటం లేదంటున్నావేమో. ఈ రాత్రి నుంచి నేను ప్రార్థన పరులుగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. అయ్యా నాకు ప్రార్థన నేర్పించయ్యా, నాకు ప్రార్థన నేర్పించము నాయన. నీకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాను, నీకు ఇష్టం లేని స్థలాలకు వెళ్తున్నాను, నిన్ను బాధ పెట్టే కార్యాల్లో నేను పట్టబడున్నా, నన్ను విడిపించమని అడగండి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నా సన్నిధి నీకు తోడొచ్చును, నేను నీ తోడయ్యుందును. భయపడకు, దిగులు పడకు. నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తారండి ప్రభు. సజీవుడైన యేసు ప్రభు మనకు ఉన్నాడండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామేమో, అప్పుల సమస్యలతో సతమతమవుతున్నామేమో, ఈఎంఐలు కట్టలేక కష్టపడుతున్నామేమో, ఆర్థిక వ్యవస్థ దేశంలో చితికిపోయింది, అధిక ధరలను చూస్తూ ఉన్నాం, కరువు కాటాలు, కష్టకాలు, రోగాలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఏ గుడారము నీ తెగులుకు రాకుండానట్లుగా, ఏ ఆపద నీ కలగకుండానట్లుగా తన రెక్కల చాటులో నిన్ను దాచాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయ్యా నీ రెక్కలను ఆశ్రయించానయ్యా. నీవే నా కొండ, నీవే నా కోట, నా దుర్గము, నా శైలము, నా జీవాధిపతివి నీవే. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా.
నా సమస్యలు తీర్చయ్యా, నా సంకటాలు కుదుర్చయ్యా. నా భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడయ్యా, నా భర్త నన్ను విడిచిపెట్టాడయ్యా, నా భార్య నా మీద కేసు పెట్టిందయ్యా, విడాకుల సమస్యతో సతమతమవుతున్నామన్నవారు, న్యాయాధిపతులు న్యాయం తీర్చలేరు. న్యాయాధిపతి అయిన క్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. మనుషుల హృదయాలు మార్చగలిగిన వాడు, కఠినలను మార్చగలిగిన వాడు, విరిగిన కుటుంబాలను కట్టగలిగిన వాడు నీకు ఒక అద్భుతం జరిగిస్తాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ సమస్యతో ప్రభువుకు చెప్పు. నీకేది కావాలో నేను అడుగు. మీరు అడుగుడి ఇవ్వబడనని ప్రభు చెప్పాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అలసిపోవద్దు, విసిగిపోవద్దు, కృంగిపోవద్దు. ప్రార్థన చేస్తే ఏమొచ్చింది అనొద్దు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబులు దొరికాయి. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల దొరుకును అని చెప్పిన ప్రభు ఈరోజు అద్భుత సాక్షులుగా మిమ్మల్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, కానీ నేను ప్రార్థన చేయలేకపోయానయ్యా, నాకు ప్రార్థన నేర్పించమని ప్రభుని అడగండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరిచి మీ కొరత, మీ బాధ ప్రభుతో చెప్పండి. ఇంకా నీ హృదయం కఠినంగా ఉందా? ఇంకా నీ మనసు లొంగటం లేదా? నీకు నోరు తెరవలేకపోతున్నావా? ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి మూయబడిన హృదయాన్ని, ప్రతి మూయబడిన పెదవులను తెరచున్నాము నాయన. బండలను పగలగొట్టు. సుత్తె వంటి నీ మాట అహంకారముతో, గర్వముతో బెకసకపోయిన ప్రతి హృదయము కరుగునట్లుగా, కదులునట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము తండ్రి. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరో అవకాశం మాకు ఉండదేమో. నరకానికి పోయే పరిస్థితుల్లో మేము చిక్కుకోక, నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, నీ పాపములు క్షమించుచున్నాను అన్న నీ మాట విని వెళ్ళడానికి సహాయం చేయను ఆయన. చెప్పండి, మీ పాప భారం మిమ్మల్ని కృంగదీస్తుందా? మీ పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మీ సకల దుర్నీతి నుండి మిమ్మల్ని ఆయన పవిత్రుడిగా చేయను. అంతే రక్షణ అంటే. నువ్వు ఒప్పుకుంటే రక్షించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నూతన సృష్టిగా చేయబడ్డావు. దాచబడిన పాపాన్ని, సంవత్సరాల తరబడి దాచిపెట్టిన పాపాన్ని యేసయ్య సన్నిధిలో చెప్పు, ఒప్పుకో. నీ స్థానంలో, నీ కొరకు సెలవులో మరణించిన యేసయ్య, నీ శిక్షను భరించిన యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో సెలవులో వేలాడుతున్న యేసు వైపు చూడండి. నీ పాపముల కొరకే ఆయన నలగొట్టబడ్డాడు. నీ చేతులతో చేసిన అక్రమ కార్యాల కొరకు ఆయన చేతుల్లో శీలలు కొట్టారు. నీ కాళ్ళతో నడిచిన పనికి మాలిన తిరుగుల కొరకు ఆయన పాదాలకు మేకులు కొట్టారు. నీ పాపపు హృదయము ఆలోచనల కొరకు ఆయన డొక్కలో పొడిచారు. దురాలోచనలతో నిండిన నీ శిరస్సులో ఉన్న మాయలు, మోసాల కొరకే ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇవాళ ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు రక్షణ ఉంది, స్వస్థత ఉంది, క్షమాపణ ఉంది. నా స్థానంలో నా కొరకు మరణించిన యేసయ్య నీ స్థానంలో నీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తానని నోరు తెరిచి నోరారా ప్రభుతో చెప్పండి. ప్రభువా, ఈ రాత్రి నుంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నీ కోసమే జీవిస్తానని నోరారా చెప్పండి యేసయ్యతో. యేసయ్యా, యేసయ్యా, నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలు. నా పాపాలు క్షమించావయ్యా, నీకు వందనములు. నన్ను స్వస్థపరిచావయ్యా, నీకు వందనములు. నీకోసమే బ్రతుకుతానయ్యా, లోకంలోనికి ఇక పోనయ్యా, పాపానికి లొంగనయ్యా, సాతానుకు లోబడనేసయ్యా, నన్ను బలపరచని ప్రభుని అడగండి. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని సంసోను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు అతనికి తోడయుండి గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేశాడు. నీకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం ఇది. నీ హృదయానికి సేద తీర్చే సమయం ఇది. నీ కుటుంబానికి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయాలని
నీ చుట్టూన్న వారికి నీ ఒక దీవెనకరంగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటి నీ బాధ? ఏది నీ సమస్య? దేవునితో తీర్మానం చేయి. ఈ రోజు నుండి ప్రార్థనే నాకు జవాబయ్యా. నా బాధలన్నీ ప్రార్థనలో దింపుకుంటానయ్యా. ప్రతిరోజు ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తా, ప్రతిరోజు ప్రార్థనతో ముగిస్తా. నువ్వు నాకు తోడుండేసయ్యా, నువ్వు నాకు సహాయం చేయేసయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయేసయ్యా, నువ్వు నన్ను నా మీద కృప చూపించేసయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా అని నోరార ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ 2 సార్లు చేతులు పైకెత్తి చివరిగా నోరార మీ ఇష్టం వచ్చిన ప్రార్థన, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నారో ఆ ప్రార్థన ఒక 2 మాటల్లో చేయండి. దేవుడు వింటున్నాడు, జవాబిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఎంతో మందిని ఆహ్వానించిన, నీవు ఆకర్షించుకున్నవారు, నీవేర్పరచుకున్నవారు, నీవు పిలుచుకున్నవారు ఇక్కడ ఉన్నారేసయ్యా. వీరొక్కొక్కరిని నీవు చూడయ్యా. వారి హృదయాలలో ఉన్న పరిస్థితిని నువ్వు చూడు నాయన. స్వస్థత కావలసిన వారికి స్వస్థతను, రక్షణ కావలసిన వారికి రక్షణను, దీవెన కావలసిన వారికి దీవెనను, విడుదల కావలసిన వారికి విడుదలను అనుగ్రహించినందుకు వందనములయ్యా. మా ప్రార్థనలు విన్నామని విశ్వసిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించము తండ్రి. లైవ్లో చూస్తున్న వారిని దర్శించము నాయన. నీవిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఒక ఉన్నతమైన మెట్టుకు ఎదుగుటకు సహాయం చేయము. సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటూ వేరే వేరే స్థలాల నుంచి ఈ రాత్రి ప్రార్థనలో ఉండడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. దీవించి పంపించు నాయన, ఆశీర్వదించి పంపించము నాయన. నీ సాక్షులుగా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. తిరిగి మా గృహాలు చేరినప్పుడు సమృద్ధి చూడడానికి, విడుదల చూడడానికి, సమాధానమును చూడడానికి మాతో రానాయన. చక్కయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న మాట తండ్రి పేరు పేరున ఇక్కడున్న ప్రతి వాకరితో చెప్పయ్యా. మేము మా ఇంటికి వస్తే మా ఇంటికే రక్షణ అయ్యా. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, మా గృహాలకు రక్షణ దయచేయి, మా బిడ్డలకు రక్షణ దయచేయి. మా కుటుంబంలో ఉన్న పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ యేసే రక్షకుడని గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము. నా యొద్దకు వచ్చేవారు నేను తోసివేయనన్నావు, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టనన్నావు. ఆశతో నీ సన్నిధికి వచ్చిన మేము ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళటానికి, నా ప్రభువు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో వెళ్ళడానికి, లోకములో కలిగే శ్రమలకు భయపడక, సాతాను పెట్టే శోధనలకు లొంగక, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడన్న విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయము. ప్రతి విశ్వాసి పరిపూర్ణులు అవ్వాలని పోరాడుతూ పరిచర్య జరిగిస్తుండగా అనేకులు రక్షించబడి పరిశుద్ధపరచబడి కుటుంబాలుగా నీ రాజ్య వారసులు ఉన్నట్లు సిద్ధపడుటకు సహాయం చేయము. ప్రతి యవనస్తుని రాత్రి దర్శించయ్యా. సాతాను వారిని మొట్టక ముందే వారు నీకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేయము. ప్రతి వృద్ధుల్ని దర్శించిన ఆయన వృద్ధాప్యంలో వచ్చిన బలహీనతలతో కృంగిపోకూడనట్లు వారికి కావలసిన ఆదరణ దయచే. ముదిమి వచ్చే వరకు, వయసు వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్న వాగ్దానంతో పంపించము. జ్ఞానవంతురాలుగా మా సహోదరులు కుటుంబములు కట్టుకున్నట్లు ప్రార్థనా తల్లులుగా చేయము నాయన. పురుషుడు తన ఇంటిని జ్ఞానము చొప్పున కట్టుకొనుటకు, ఇంటి వారిని సంరక్షించుటకు వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని నీవు అనుగ్రహించము. భక్తి గల వారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండక, క్రీస్తు నామమును మా బ్రతుకుల ద్వారా నిరూపించు నిజ క్రైస్తవులుగా ఉండటకు ఈ రాత్రి కూడి వచ్చిన మాకందరికీ నీ సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ
లైవ్లో ఏకీభవిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. మీ పేరు ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయకుండా వెళ్ళిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. అందరికీ వందనాలు. గుడ్ నైట్ అండి. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.